నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యోగా భవనంలో శుక్రవారం ఉదయం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో ప్రజలు అందరూ ఆరోగ్యంగా శాంతి సామరస్యంతో మెలగాలనే లక్ష్యంతో 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించగా అన్ని సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. నాటి నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వైభవంగా జరుపుకుంటున్నాయన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే యోగా ఉత్తమమైన సాధనమన్నారు. మంచి ఆలోచనలు రావడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. యోగా చేయడంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు. యోగాతో ఎలాంటి వ్యాధులు దరిచేరవన్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, కాలేజీ స్థాయిలో కూడా యోగాను పరిచయం చేసి విద్యార్థులకు యోగా చేసేలా చూడాలన్నారు. అందులో భాగంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రోటోకాల్ ప్రకారం ఆసనాలు, సూక్ష్మ వ్యాయామాలు, ప్రాణాయామాలు, ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కామారెడ్డి పట్టణంలో ఉచితంగా యోగా శిక్షణ ఇచ్చిన గురువులకు ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, పతంజలి యోగా సమితి అధ్యక్షులు రామ్రెడ్డి, యోగా గురువులు అంజయ్య గుప్తా, అనిల్ కుమార్, అంతిరెడ్డి, గంగారెడ్డి, రామచంద్రం, పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బాడీ ట్రెస్టింగ్, పాదాలు కలిపి చేతులు ఇట్లా పైకి తీసుకెళ్ళి ఎంత వీలు. 4 మళ్ళీ ఒకసారి చేద్దాం. 6 5 relax 9 10 2 5 6 7 అక్కడ ఆటోమేటిక్గా ఉంచాలి. కొంచెం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 1 అడిగి పుట్టించుకోవద్దు. మన గురువులకు మనం సన్మానం చేస్తున్నప్పుడు మనం థ్యాంక్ యూ.